సినిమా పైరసీ కేసులో అరెస్ట్ అయిన ఐబొమ్మ రవి నిన్న విడుదలయ్యారు. తెలంగాణ హైకోర్టు ఐబొమ్మ రవి అలియాస్ ఇమ్మడి రవికి కొన్ని కండిషన్స్ తో బెయిల్ మంజూరు చేశారు. కొత్తగా విడుదలైన తెలుగు సినిమాలు ఓటీటీ కంటెంట్ ని ఇల్లీగల్ గా లీక్ చేశాడని పోయిన సంవత్సరం నవంబర్లో సిసిఎస్ పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. ఈ కేసుకి సంబంధించిన ఆధారాలు కలెక్ట్ చేశారు. ఇప్పటికీ ఇన్వెస్టిగేషన్ పూర్తయిందని కోర్టు బెయిల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. అయితే ఈ బెయిల్ కి కొన్ని స్ట్రిక్ట్ కండిషన్స్ పెట్టారు. అదేంటంటే దేశం విడిచి వెళ్ళొద్దని, పాస్పోర్ట్ ని వాళ్ళకే హ్యాండ్ ఓవర్ చేయాలని, ప్రతిరోజు సిసిఎస్ పోలీసుల స్టేషన్ అయితే ఈ బెయిల్ కి కొన్ని స్ట్రిక్ట్ కండిషన్స్ పెట్టారు. అదేంటంటే దేశం విడిచి వెళ్ళొద్దని, పాస్పోర్ట్ ని వాళ్ళకే హ్యాండ్ ఓవర్ చేయాలని, ప్రతిరోజు సిసిఎస్ పోలీస్ స్టేషన్ లో కనిపించాలని చెప్పారు. జైల్లో కొన్ని నెలలుగా ఉన్న ఐబొమ్మ రవికి మొత్తానికైతే బెయిల్ వచ్చిందని అతని ఫ్యాన్స్ అందరూ కూడా బిడ్డకి విడుదల అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి దీని గురించి మీ ఒపీనియన్ ఏంటన్నది కామెంట్ బాక్స్ లో మాతో షేర్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా పేజ్ ని ఫాలో చేయండి.